వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాలవాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. క్షేత్ర చరిత్ర, స్థల పురాణం. మాలవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయ ప్రత్యేకత. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కులు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కళ్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకి సేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని స్వామికి మొక్కుగా చెల్లించి ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రతీ నెల దాదాపు 10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అంచనా. ప్రధాన వేడుకలు. ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. సుమారు 5 నుండి 6 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఆపై శ్రీరామనవమి సందర్భంగా జరిగే శివ కళ్యాణోత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. 10,000 మంది హిజ్రాలు, 25,000 మంది పార్వతీ పరమేశ్వరులు, శివపార్వతులు శ్రీరామనవమి రోజున శివుడిని పెళ్లాడుతారు. అలాగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, దసరా నవరాత్రోత్సవాలు ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఏకాదశి రోజున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ పూజ, మహాలింగార్చన చేస్తారు. ఇందులో పాల్గొనే దంపతులతో పాటు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. కళ్యాణ పూజలో పాల్గొన్న భక్తులకు 20 లడ్డూలు భోజన వసతి కల్పిస్తారు. మరికొన్ని దేవాలయ చరిత్రలు, ధర్మ సందేహాలు, మంత్రశాస్త్రం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.